నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ హుస్నాబాద్ లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం మాదే గోదావరి ఖనిలో మంత్రులు జూపల్లి శ్రీధర్ బాబు పర్యటన మున్సిపాలిటీల్లో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు వాహనదారులకు పలు సూచనలు చేసిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తి అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత, పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నట్టు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగిన కేబినెట్ లో కూడా హుస్నాబాద్ అభివృద్ధి గురించే పొన్నం మాట్లాడారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ముందు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నింపేందుకు మంత్రులమంతా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకున్న పనులు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. నేను గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా అది కేబినెట్ మీటింగ్ కావచ్చు, లేదు మామూలు మీటింగ్, ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవెల్లి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి, ల్యాండ్ ఎప్లికేషన్కి పైసలు ఇచ్చేయండి, కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్లో మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్లో కూడా పట్టుబట్టి ఆ అంశం క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవేది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు కూడా చిన్న పదవుల నుంచి ఎన్ఎస్యు ఆర్గనైజేషను, యూత్ కాంగ్రెస్, పార్లమెంటు సభ్యుడిగా, ఈనాడు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ జిల్లాలో అపారమైనటువంటి అనుబంధం, సంబంధం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు కేటాయింపు చేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. తాను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశానన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ సర్వే జరిగిన తర్వాత అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక తాట మీద తీసుకొచ్చే టికెట్ ఇస్తే ఎవరికోటినే నాకు వచ్చింది అనుకుంటే అందరూ కలిసి కూర్చోబెట్టే మనం గెలవడం ముఖ్యము. ఈ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోదాం అనే మాట నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోదాం. ప్రాంతాలకు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తానో
పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి పట్టణ ఈ యొక్క అర్బనైజేషన్ సంబంధించి అవసరమైనటువంటి రింగ్ రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, ఉపాధి అవకాశాలు పెంచడానికి అన్ని రకాలుగా హుస్నాబాద్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మీ అందరు కూడా ఒక మాట చెప్పమన్నారు. కాబట్టి మీ అందరు మరొకసారి సందర్భం లోపల ఆశీర్వదించి భవిష్యత్తు లోపల మరి మంచి మెజార్టీతో అన్ని కూడా గెలిచి ఇంకా హుస్నాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా అవకాశం ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ 3 ఏళ్లతో పాటు మరో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతోందని జోస్యం చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జూపల్లి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాసంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు 6,500 కోట్ల రూపాయల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. అన్ని సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తామన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 10కి 10 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టే కార్యక్రమం చేస్తూ వాటిని అమలు చేస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా అన్ని హామీలు నిలబెట్టుకుంటున్న కారణంగా మరొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాలకి వస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు వేయబోయే ఓటు నిలబడ్డ అభ్యర్థి ఒకటే కాదు, ఈ నిలబడ్డ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రజలలో ఉన్న వాళ్ళకే, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకే సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటే వచ్చే 3 సంవత్సరాల పాటు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, నిరాఘాటంగా ముందుకెళ్తాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యపు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 4 మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప అని ప్రశ్నించారు. బొగ్గు స్కామ్ జరిగిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులంతా కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. కొందరు తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నట్టు తెలియజేశారు. మొత్తం సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతాం ఖాయం. మరొక మారు ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్ని వాస్తవంగా దూరంగా ఉన్న కథనాలు అల్లి వారి సొంత పత్రికల ద్వారా ప్రచారం చేసుకొని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి పెద్దలని, సహచరులను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో కూడా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాం. సింగరేణి కాలరీస్కు సంబంధించి మరి ఎనర్జీ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా కూడా అన్ని విషయాలు రాష్ట్ర ప్రజానికానికి మరి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవానికి దూరంగా ఉన్న అనేక అంశాలు పత్రికల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా ఓ ప్రక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు, వారికి చేదోడు వాదోడుగా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ నిబంధన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించిన అంశాలపై కొత్త నిబంధన పెట్టలే. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులకు మున్సిపల్ కార్యాలయాలలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పెద్దపల్లి మున్సిపాలిటీలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఫారం 1ను విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలతో మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని అధికారులు సూచించారు. స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 43,789 మంది ఓటర్లున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు సంబంధించి గౌరవ రిటర్నింగ్ అధికారులు 12 మంది రిటర్నింగ్ అధికారులు ఈరోజు మన ఎలక్షన్ నోటీస్ ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అనగా ఈరోజు 28/1/2026 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఈ యొక్క పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 1, 2, 3లో మనం నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 28, 29, 30 వరకు సాయంత్రం వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 31 రోజు స్క్రూటినీ, అదేవిధంగా 1 రోజు దాని మీద అప్పీలు, 2nd రోజు వాటి మీద డిస్పోజల్ ఉంటుంది. 3rd రోజు ఫైనల్గా విత్డ్రాల్ అండ్ ఫైనల్ కాంటెస్ట్ని మనము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ మహిళ అయిన కారణంగా మా సతీమణి అయినటువంటి ఇల్లేంద్రతో బరిలో దింపి ఈరోజు మొట్టమొదటి నామినేషన్గా వేసినాము. 29వ వార్డు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి ఇంతకుముందు 2 టర్మ్లో కూడా దీంట్లో మేము పనిచేసి ఉన్నాము. కొన్ని కారణాల వల్ల మాకు సమయాభావం వలన కొంత సేవ చేయలేకపోయినాము. ఇప్పుడు మానవ సేవ, మాధవ సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మాకున్న వ్యాపారాన్ని మా బాబు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్తో పాటు రామగుండం కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కోడ్ అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటాము. పెద్దపల్లి డిస్టిక్లో 3 మున్సిపాలిటీస్, 1 కార్పొరేషన్ ఉంది, రామగుండం కార్పొరేషన్. 3 మున్సిపాలిటీకి మనం ఈ రోజు నుంచి నామినేషన్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 మున్సిపాలిటీస్ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటున్నాము. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్టిక్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ARO అని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దున్న చూస్తున్నా కానీ చాలా వరకు నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడం 120, 130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్లోనే ఇప్పటిదాకా. పెద్దపల్లి జిల్లా మంథనిలో మొత్తం 13 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 14,402 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 6,949 మంది కాగా మహిళా ఓటర్లు 7,452 మంది, ఇతరులు 1 ఉన్నారు. మంథని మున్సిపల్ చైర్మన్గా బీసీ జనరల్కు అవకాశం దక్కింది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు అందజేశారు. మంథని పురపాలక సంఘం పరిధిలో 14,402 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,949 మంది, మహిళలు 7,452 మంది, అదర్స్ 1. మొత్తం 14,402 మంది ఓటర్స్కి మొత్తం 13 వార్డులలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఇందుకు గాను నామినేషన్ సెంటర్ మంథని మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం అనేది, నామినేషన్కి సంబంధించి 5 కౌంటర్లు మున్సిపాలిటీ ఆఫీస్లో ఏర్పాటు చేసి నామినేషన్ వచ్చే అభ్యర్థులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేసుకున్నటకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున పోటీ చేసే అభ్యర్థులు ఇట్టి సమాచారాన్ని గ్రహించి జగిత్యాల మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున తుది జాబితా ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి 11న జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 12న రీపోలింగ్ కోసం ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయగా 13న ఫలితాలు వెల్లడించనున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలోని 50 వార్డులకు గాను 2 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేయబడింది. నామినేషన్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని రాయకల్లో 12 వార్డులకు 1 నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు
చేయగా చైర్మన్ పదవి జనరల్గా కేటాయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందన మాట్లాడుతూ 1వ వార్డు నుంచి 21వ వార్డు వరకు నామినేషన్లు మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించనున్నట్టు తెలిపారు. 22వ వార్డు నుండి 50 వార్డులకు సంబంధించిన నామినేషన్లు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో స్వీకరించనున్నట్టు చెప్పారు. ఈ రోజటి నుంచి మన జగిత్యాల పట్టణంలో నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభమైంది. మన యుఎల్బిలో మనం 2 ప్లేసెస్లో మనం నామినేషన్ స్వీకరణ చేస్తున్నాం. 1 నుంచి 21 వార్డుల వరకు సంబంధించినటువంటి ఆర్ఓలు ఏఆర్ఓలు అందరూ మనకి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లో ఉన్నటువంటి కౌంటర్స్లో అవైలబుల్ ఉంటారు. దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన పురపాలక సిబ్బంది కూడా అందరికీ అసిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోపల సపరేట్గా నో డ్యూ కౌంటర్స్ అండ్ అన్నిటికీ మనకు గైడ్ చేయడానికి ప్రాపర్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసినాము. వీటన్నింటి తర్వాత మీరు వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్స్ని నామినేషన్ వేయదలుచుకున్నటువంటి వ్యక్తులు ఆర్ఓస్కి ఇవ్వవచ్చు. అలాగే సేమ్ ప్రొసీజర్ మనము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేయదలుచుకున్న అభ్యర్థులు నామినేషన్ అప్లికేషన్ పత్రంతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతచేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో 20 మున్సిపాలిటీ వార్డులు ఉండగా 19,227 మంది ఓటర్లున్నారు. ఈసారి చైర్మన్ అభ్యర్థి స్థానాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించారు. మరోవైపు అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికెట్ల కోసం ఇంటి నల్ల బకాయిలు చెల్లిస్తున్నారు. అంటే రిజర్వేషన్ కి ఏ కేటగిరీకి చెంది ఉంటారు, ఎస్సీనా ఎస్టీనా బీసీనా అంటే ఇక్కడ ఈ రుసుము ఎలక్షన్ రుసుము కూడా డిఫరెన్సియేషన్ గా ఉంటుందండి. ఇందులో జనరల్ గా వాళ్ళకి మనము తీసుకునేటువంటి డబ్బులు 2,500 తీసుకుంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి మనం 12,500 తీసుకుంటాం. కానీ ఈ రిజర్వ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు అటెస్టెడ్ ట్రూ కాపీ పెట్టినప్పుడు మాత్రమే అది చెల్లబడుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి అంతేకాకుండా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ రోజు ఫ్రెష్ గా తీసినటువంటి బ్యాంక్ అకౌంట్ కొత్తగా తీసింది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికల కమిషనర్ అంటే ఈ నియమావళి నేను పాటిస్తానని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ లక్ష్మణ్ సిఐ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని శ్రీ సాయి హైస్కూల్ విద్యాసంస్థ చైర్మన్ రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్టీఓ లక్ష్మణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ అనిల్ కుమార్ హాజరయ్యారు. రోడ్డు భద్రతపై విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో జనవరి 1 నుండి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా అవగాహన మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీదేవి, ఆర్టీఏ శ్రీనాథ్, సాయి హైస్కూల్ చైర్మన్ రాధాకృష్ణ శర్మ, కాంగ్రెస్ నాయకులు జోగు సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ జరుపుకోవాల్సిందిగా నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ నెల మొత్తము స్టూడెంట్స్ ద్వారా, కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా, స్కూల్ స్టూడెంట్స్ ద్వారా మరియు ఆటో, ఎల్జీవీ, హెవీ గూడ్స్ వెహికల్, ఈఐబీ వెహికల్స్, అన్ని వెహికల్స్ డ్రైవర్స్కి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనము వాహనం నడపాలి. స్వాగతం. జనాలకు సంబంధించిన ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మనము ఎవరికి కూడా మనం ఏం చేస్తున్నామో మన యొక్క నడవడి తెలియదు. అందుకని మనకు మొట్టమొదటి విద్యాభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రధానమైన అంశం. ఎందుకంటే ఒక మొక్క ఉందనుకోండి, ఒక చిన్న మొక్క నాటినప్పుడు దాన్ని పైకి తీసుకుపోవాలంటే కొమ్మలు కట్ చేస్తూ దాని పక్కన ఇంకొక నిటారుగా ఒక పెద్ద కొమ్మన ఒక కోలు నాటుతాం దాని పక్కన. ఎందుకంటే అది సవ్యంగా పై వరకు పోవాలని. అలానే చిన్నప్పటి నుంచి
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. దీంతో వేములవాడ రాజన్న క్షేత్రంలో బల్దియా పోరు కాక రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు చైర్మన్ కుర్చీ కోసం పావులు కదుపుతున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావాహులు తమకు అవకాశం ఉన్న పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రత, లాజిస్టిక్స్, పోలింగ్ ఏర్పాట్లపై చర్చించిన అనంతరం షెడ్యూల్ని ప్రకటించారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అన్ని జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు పోటీకి సిద్దమయ్యారు. పట్టణంలో 28 వార్డులు ఉండగా 40,877 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 21,279 మంది, పురుషులు 19,580 మంది, ఇతరులు 18 మంది ఓటర్లున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పోలిస్తే వేములవాడకు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి బీసీ జనరల్ కావడంతో చైర్మన్ కుర్చీ కోసం ఆశావాహులు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ఆయా వార్డుల్లోని అభ్యర్థులు సమీకరణాలు చేసుకుంటూ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సింబల్తో పాటు బరిలో ఉండడంతో అభ్యర్థి సామర్థ్యంతో పాటు ఆ పార్టీ సింబల్ కూడా కౌన్సిలర్ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి వేములవాడ మున్సిపల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఆది శ్రీనివాస్ ఇలాఖాలో మున్సిపల్ పై ఏ పార్టీ జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజులో భాగంగా కోయ పూజార్లచే బండ దేవతల నుంచి కంకవనాన్ని డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాలు ఊరేగింపుగా తీసుకుని వచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెలపైన ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ శైలజ సదానందం, జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ మూల శ్యామల కుమారస్వామి, మాజీ సర్పంచ్ పుష్పాల నాగార్జునరావు అమ్మవారులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘట్టం కంకవన ఉత్సవం ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువ అభివృద్ధి కమిటీ సభ్యులు, జాతర కమిటీ సభ్యులు, మరి గ్రామ యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని కంకవనాన్ని కోయ పూజారులచే పూజించబడి గద్దెల వద్ద ప్రతిష్ఠించడం జరిగినది. ఎంతో వైభవంగా గత 50 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుంది. మరి జాతరలో భాగంగా నిన్న గ్రామంలో గౌడ కులస్తులైన ఆరాధ్య దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు గ్రామంలో నుండి మహిళలు పెద్ద ఎత్తున తీసుకొని పోయి విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 28వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10:30కు కంకవనం నిజంపేట గ్రామం నుండి కోయ పూజారుల ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ పాలక మండలి, అభివృద్ధి కమిటీ, మరి ఉత్సవ కమిటీ
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అభివృద్ధికి అడ్డుపడుతున్నానని చెప్పడం సరికాదన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు సంజయ్ కుమార్ అడ్డుపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే బీఫామ్ రావాలని తాము కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రజా పాలనకు విశేష స్పందన వస్తోందన్నారు. ఏసీబీ విజిలెన్స్ తనకు తెలియకుండానే వస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏసీపీ విజిలెన్స్ దాడులు ప్రజాప్రతినిధుల అనుమతితో జరుగుతాయా అని ప్రశ్నించారు. గత మున్సిపల్ టర్న్లో 16 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారని, వాటన్నింటికీ ఎమ్మెల్యే సంజయ్ కారణమా అని ప్రశ్నించారు. నువ్వు నాకు అడ్డం వస్తున్నావు. కాలేళ్ళ కట్టడం పెట్టినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్ద కాలం జెండా మోషులకు ఏదైతుందో వాళ్ళ కాలేళ్ళు కట్టడం పెట్టి నువ్వు అడ్డం వస్తున్నావా? ఇవాళ ఎవరికి అవకాశం వస్తుంది? హిందూ మతాన్ని కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కూడా అందరికీ తృప్తి చేయలేము. కానీ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మోసి రావాలని కోరుకుంటున్నాం మేమని. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏర్పడదని చెప్పని సంకేతాలు ఉన్నాయి. దాన్ని తినేగాడి పల్లె వెతకపోయినట్టు ఏదైతుందో కొన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ 10 ఏళ్ళ శ్రమను ఏదైతుందో దోపిడీకి ఎగబడ్డట్టు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయడానికి ఎగబడుతుంది అంటున్నాను. ఇప్పుడు ఏసీబీ రైట్స్ కానీ, విజిలెన్స్ అధికారుల యొక్క విచారణలే కానీ, ఇప్పుడు చట్టబద్ధంగా పోలీస్ అధికారుల యొక్క విచారణ కానీ ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? పోలీస్ అధికారి, సివిల్ పోలీస్ చెప్తున్నాను నేను, ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? అందరు నీ అనుమతులతోనే చెప్తున్నాను అనుకుంటాం. ఎంక్వైరీలు విచారణలు అంటే రోజు వచ్చి నీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుపోతున్నావు. నువ్వు చెప్పదలుచుకున్నావు అదే కదా. ఇప్పుడు జగిత్యాల జరిగే ఒక విచారణలు అన్నీ కూడా, జగిత్యాల జరిగే విచారణలు అన్నీ కూడా తన అనుమతులు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నాయని చెప్పని భావించాలనా? ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు నువ్వే చేయించినావు. ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు ఎవరు చేయించిందే? నువ్వే కదా బాధ్యుడి. మరి నువ్వే చెప్తున్నావు కదా 16 మంది కమిషనర్ ట్రాన్స్ఫర్లు ఏదైతున్నదో ఇలా మున్సిపల్ కమిషనర్ మేము కంప్లైంట్ చేసినామా? వాళ్ళు జైలు పట్టించి మేము పట్టించినాం, మేము కంప్లైంట్ చేసినాం. మున్సిపాలిటీ మీద జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భాన్ని గుణంగా ఏదైతుందో లిఖితపూర్వక కూడా కంప్లైంట్ చేసినామని చెప్పండి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట అడవి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతానికి ఉదయం 7 తర్వాత ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. శివారు ప్రాంతాలలో పశువులను ఉంచకూడదని చెప్పారు. జంగళ్లకు పులి ఉన్నట్టు మాకు పై అధికారం నుంచి వెళ్ళి సమాచారం ఉంది, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ వెళ్ళేటప్పుడు ఉదయం 7 తర్వాతనే 7-8 తర్వాతనే వెళ్ళండి. మన ఉపాధి పనికి కానీ పొలం పనులకు కానీ సాయంత్రం 5 లోపే ఇంటికి వచ్చేయండి. పనులు చేసేటప్పుడు కూడా పొలాల దగ్గర గుంపులు గుంపులు చేసుకోండి. ఇంటికి జాగ్రత్తగా రండి. జంగల్ దగ్గరలో ఉన్న పొలాల వాళ్ళు పశువులను కట్టేయద్దు. జంగల్లోకి కూడా ఎవరు వెళ్ళొద్దు. పశువుల్ని మేకల్ని తీసుకెళ్ళకండి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 28 వార్డులకు చెందిన గోపన్న గారి మాధవి లత విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆది శ్రీనివాస్ ఆమెకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంతో పాటు కృషి చేయాలని విప్ సూచించారు. బీఆర్ఎస్ పాలనలో వేములవాడ అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక సేవలో, సాంఘిక సేవలో చైతన్యంతో ముందుకు పోయేటువంటి గోపన్న గారి మాధవీలతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు 28 వార్డుకు సంబంధించిన టికెట్ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను వేరేళ్ళ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని కోరుతా ఉన్నా. ఈ 2 ఏళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడమంటున్నా. ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వేములవాడలో మీ బిడ్డగా, బీసీ బిడ్డగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు శాసనసభ్యుడిగా ఎంపిక చేసిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరుతెన్నులు మీలో ఒకటిగా ఉంటున్నటువంటి వైనాన్ని కూడా గమనిస్తూ
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సబ్ స్టేషన్ లో జరుగుతున్న నూతన బ్రేకర్ పనులను గ్రామ సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ చైర్మన్ తిరుపతితో కలిసి కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలోని 33/11 kV సబ్ స్టేషన్ లో బ్రేకర్ సమస్యతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని రైతులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీంతో స్పందించిన ఆది శ్రీనివాస్ నూతన బ్రేకర్ కోసం 4,72,000 రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగ నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, కొమ్మిరే శంకర్ పాల్గొన్నారు. బ్రేకర్ను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి భట్టి విక్రమార్క ఆదేశానుసారం మరి గవర్నర్ పెద్దలు ఆదిశన్న గారు రైతుల పక్షాన మేమందరం కోరగానే వెంటనే 4,90,000 విలువ గల అదనపు బ్రేకర్ను మంజూరు చేయించడం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గారికి మేము గ్రామస్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 6 నెలలకు ముందు ఈ గ్రామంలో లో వోల్టేజ్ సమస్య ఉంది, ఇది ఎప్పటికైనా ఇది చాలా ఇబ్బంది అని రైతులందరూ ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న సందర్భంలో గతంలోనే 133-32 kVని 4,70,00,000తోటి మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి స్థల పరిశీలన జరుగుతుంది. అది అతి తొందరలో చాలా అవుతుందన్న విషయాన్ని. యూరప్ దేశం అర్మేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కార్మికుడి మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన మేకల ప్రవీణ్ ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు ఎక్కువ అవడంతో బతుకుదెరువు కోసం అర్మేనియా వెళ్లాడు. ఈ నెల 10వ తేదీన అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరగా కుటుంబ సభ్యులు ప్రవీణ్ మృతదేహం పైన పడి బోరున విలపించారు. దీంతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీ వాసులు చందాలు వేసి దహన సంస్కారాలు నిర్వహించగా గ్రామస్తులు తోచిన ఆర్థిక సహాయం అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. మేకల ప్రవీణ్ అనే యువకుడు ఉపాధి కోసం వలస కార్మికుడిగా యూరోప్ కాంటినెంట్లోని అర్మేనియా అనే దేశానికి ఉపాధి కోసం వెళ్ళి అక్కడ కారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగినది. జిల్లా నాయకుడు ఉదర్ నరసింహాచారి ద్వారా గ్రామ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి తెలియజేయగానే వెంటనే స్పందించి విదేశాంగ శాఖ వారికి ఇక్కడ జరిగిన కథనాన్ని వెంటనే తెలియజేస్తే వెంటనే వాళ్ళు విదేశాంగ శాఖతో మాట్లాడి ఆ వెంటనే మేకల ప్రవీణ్ గారి మృతదేహాన్ని వెంటనే తీసుకువచ్చేలా త్వరితగతిని ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గారు ఆదేశించడం జరిగినది. ఆ వెంటనే దానికి అనుగుణంగానే విదేశాంగ శాఖ వారు అర్మేనియాలో ఉన్న ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అక్కడ ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వీలైనంత త్వరగా మేకల ప్రవీణ్ గారి మృతదేహాన్ని తీసుకురావడంలో సఫలీకృతం చేయడం జరిగినది. ఉపాధి కోసం వెళ్లి వలస కార్మికుడిగా ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు కాబట్టి ఆ కుటుంబానికి జరిగిన లోటును ఎవరు పూడ్చలేము. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 4వ వార్డులో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్ను స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య ఉందని వార్డు ప్రజలు కోరగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి బోర్ మోటార్ మంజూరు చేయడం సంతోషకరమన్నారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు, త్రాగునీటి కొరతకు ఇబ్బందులు రాకుండా ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, ట్రెజరర్ బాలకిషన్ రావు, అల్లూరి అశోక్ రెడ్డి, నేవూరి కిషన్ పాల్గొన్నారు. మాకు నీళ్లకు చాలా ఇబ్బంది ఉంది, బాగా బాధపడ్డాము నీళ్ల గురించి. మాకు నీళ్లు కావాలని బండి సంజయ్ అన్నను వేడుకుంటే నీళ్ళు ఇచ్చిండు, మాకు ఇదే సంతోషం. రుద్రంగి 4వ వార్డు ప్రజల విన్నపము మరియు వాళ్ళ కష్టం మరి వర్ణనాతీతం. ఇక్కడ నీళ్లు లేక అరగోస పడుతుంటే అయ్యా మాకు ఒక బోరు ఇప్పించండి అని చెప్పేసి మా రుద్రంగి మండల శాఖని వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు మాకు విన్నపించడం జరిగింది. మరి ఇదే సమస్యని మేము గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ అన్న గారు, అయ్యా మా పరిస్థితికి ఇది మా వార్డు 4వ వార్డులో నీటి కొరత ఉందన్నయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా కరీంనగర్.